హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే అండి, జీలకర్ర పొడి చేసి చూపిస్తానండి. చూడండి రండి. ఆ జీలకర్ర పొడి బౌల్లో జీలకర్ర తీసుకోవాలండి. అది 100 గ్రాములు ఉంటుంది. తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి. ఇంట్లోనే పొడి ఆడుకుంటే మంచిది కదండి. మనకి కొట్ల మీద కొనుక్కుంటే పొడులు ఏం బాగుంటాయండి. అందుకు కాబట్టి ఇంట్లోనే పొడి ఆడుకోండి. 100 గ్రాముల జీలకర్ర తెచ్చుకుంటే అంత పొడి అవుతుందండి. చూడండి ఎంత పొడి అయిందో. చక్కగా అలాగ ఆడుకోవాలి మెత్తగా. మా ఛానల్ నచ్చినట్లయితే అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి పొడి అలా ఆడుకోవాలి మెత్తగానే. ఆడుకుని ఇంకో బౌల్లో వేసుకోవాలండి. ఇది చేపల పులుసులోకైనా ఏపుడులోకైనా దేంట్లోకైనా వేసుకోవడానికి బాగుంటుంది. టోరు చేసుకుంటే అండి మనకి ఇబ్బందిగా కూడా ఉండదు. గమ్ముని కూరలు వండుకున్నప్పుడు వంటలో వేసుకోవచ్చు. అందుకే టోరు చేసి పెట్టుకోవాలండి. నేను ఎప్పుడూ ఇలాగ టోరు చేసి పెట్టుకుంటాను. మొత్తం జీలకర్ర పొడి అలాగే వేసేసుకునండి. గాజు బౌల్లో వేసేసుకుని టోరు చేసేసుకోండి. అది చూడండి నిండా వచ్చింది. 100 గ్రాముల పొడి నిండా వచ్చింది. బాయ్ అండి, ఇంతేనండి.